ఇప్పుడు మనం ఐయుఐ ప్రొసీజర్ చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కెథెటర్ గర్భసంచి ముఖద్వారం నుండి స్లోగా గర్భాశయంలోకి పంపిస్తాం. అండస్ నుండి ఒక 15 mm దూరంలో ఉండేలాగా ప్లేస్ చేసుకొని వీర్య కణాలని గర్భాశయంలోకి ఇలాగా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చులో అయ్యే ఒక సులువైన ప్రాసెస్. దీనివల్ల పేషెంట్కి ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది మనం గమనించం. అయితే ఈ ఐయుఐ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పేషెంట్కి మనం రిలాక్స్డ్ పొజిషన్లో పడుకోబెట్టి మనం 10 to 15 minutes మాత్రమే ఈ టేబుల్ పైన మనం రెస్ట్ ఇస్తే సరిపోతుంది. దీని తర్వాత రొటీన్ యాక్టివిటీస్ ఎలా చేయాలి మేడం అని నన్ను అడుగుతుంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీ డైలీ యాక్టివిటీస్కి ఎటువంటి రెస్ట్రిక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా మీరు ఇంతకుముందు చేసే ఎక్సర్సైజ్, ఇంతకుముందు వెళ్ళే ఆఫీస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు.